ఇది మా రిలేటివ్స్‌లో చాలా దగ్గర వాళ్ళ మ్యారేజ్. సో, బిఫోర్ డే ఏంటంటే గౌరీ పూజ చేశారు. చేసినప్పుడు నాకేం డౌట్ వచ్చిందంటే గౌరీనే ఎందుకు పూజించాలి? సరస్వతినో, లేదంటే లక్ష్మీదేవినో పూజించొచ్చు కదా! పార్వతీమాతను ఎందుకు పూజిస్తారు? గౌరీమాతను పూజించడం అనేది ఒక 100 సంవత్సరాల కిందనో, 200 సంవత్సరాల కిందనో పాటిస్తున్న పద్ధతి కాదిది. 5000 సంవత్సరాల నుంచి పాటిస్తున్న పద్ధతిది. గౌరీమాతను పూజించడం వల్ల మన జీవిత భాగస్వామి అనే వ్యక్తి ఎప్పుడు మనకి నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఉంటారనేది నమ్మకం. ఎందుకంటే రుక్మిణి శ్రీకృష్ణుని వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తను ముందుగా వెళ్ళింది పార్వతి అనుగ్రహ మందిరంలోకి. అప్పుడు తను మనస్ఫూర్తిగా గౌరీమాతను తలుచుకుంది. ఏంటి అంటే నేను అనుకున్న భర్తనే నా జీవితంలోకి రావాలి అని. అందుకని అప్పటి నుంచి గౌరీమాతను పెళ్ళికి ముందు ఖచ్చితంగా వధువు పూజిస్తారు. అందుకని ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్ళికి ముందు గౌరీమాతను పూజిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.